లాలి ప్రపంచ శాంతి వర్ధిల్లాలి లాలి ప్రపంచ శాంతి వర్ధిల్లాలి లాలి ప్రపంచ శాంతి వర్ధిల్లాలి దేశ సమైక్యత వర్ధిల్లాలి దేశ సమైక్యత వర్ధిల్లాలి మతం దాదా రక్షించాలి మతం దాదా రక్షించాలి ఉగ్రవాదులను వెంటనే రక్షించాలి ఉగ్రవాదులను వెంటనే రక్షించాలి ఉగ్రవాదులను వెంటనే వర్ధిల్లాలి 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 డౌన్ డౌన్ వర్ధిల్లాలి హిందూ ముస్లిం క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి ప్రపంచ శాంతి వర్ధిల్లాలి ప్రపంచ శాంతి జోహార్ మృత వీరులకు జోహార్ మృత వీరులకు జోహార్ మృత వీరులకు వర్ధిల్లాలి ప్రపంచ శాంతి వర్ధిల్లాలి ప్రపంచ శాంతి వర్ధిల్లాలి లౌకికత్వం వర్ధిల్లాలి లౌకికత్వం వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. ప్రపంచ శాంతి వర్ధిల్లాలని ఒక ఒత్తుల ర్యాలీ నిరసనలు చేశాము. దీని నిమిత్తం కాశ్మీర్లో ఉగ్రవాద దాడి జరిగింది. దాని నిమిత్తం మేము శాంతిగా కొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్నాము. మేము ఒకటే అడుగుతున్నాము, ప్రధానమంత్రి గారు విదేశాలకు వెళ్ళినప్పుడే ఇది అవుతుంది. పుల్వామాలో అదే అయింది, ఇప్పుడు అదే అయింది. 8 లక్షల ఆర్మీ నిఘా వ్యవస్థ మరి ఏం చేస్తున్నారో ఏంటో మాకైతే అర్థం కావట్లా. అన్ని చెక్ పోస్టులు, అడుగడుగున చెక్ పోస్టులు. వాళ్ళు ఎలా వచ్చారు ఏంటి, ఇప్పుడు యుద్ధం మొదలు పెట్టారు అంటున్నారు. ఇప్పుడు కాదు, మీరు పుల్వామాలో వచ్చినప్పుడు అప్పుడే మొదలు పెడితే ఇవాళ 27-20 మంది చనిపోయేవాళ్ళు కాదు. ఎంత దురదృష్టకరమైన వార్త. మొన్నే పాపం ఆ పెళ్ళయ్యి నవయువ జంట అక్కడికి వచ్చారు. పాపం భర్తని కోల్పోయి అక్కడ నుంచొని ఆమె ఏడుస్తుంది. మాకైతే కళ్ళమ్మటి నీళ్లు తిరిగినాయి. ఏమండి, టెర్రరిస్ట్కి మతోన్మాదం ఉండదు, వాడు రాక్షసులు. వాళ్ళు మళ్ళీ ఒక కమ్యూనిటీని ఏం చేస్తున్నారంటే బూచిగా చూపిస్తున్నారు. ఇదేంటండి చెప్పండి. వర్ధిల్లాలి హిందూ ముస్లిం క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి హిందూ ముస్లిం. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు అందరూ కూడా అన్నదమ్ములాగా మరి మెలుగుతున్నారు. ఈరోజు మరి ఉగ్రవాదులు దాడి జరిగినప్పుడు ఏదో ఒక మతాన్ని మరి బూచిగా చూపించడం అనేటువంటిది అన్యాయం. భారతదేశము సువిశాల భారతదేశము, సైన్యం ఉన్నది, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నది, మరి మిలిటరీ వారు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ నుంచి లేకపోతే ఎక్కడి నుంచో మిలిటెంట్లు వచ్చి భారతదేశంలో ఈ రీతిగా ఆకృత్యాలు చేశారని చెప్పడం కాదు. వారు రాకుండా భారత ప్రభుత్వం అరికట్టాలి. అరికట్టలేనప్పుడు ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి రాజీనామా చేయాలి. కుల మతాల మధ్య ఎలాంటి వర్గ వైషమ్యాలు సృష్టించకుండా దేశంలో మత సామరస్యాన్ని, శాంతి భద్రతలు కాపాడవలసిన ఆవశ్యకత. కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి చాలా హేయమైనటువంటిది. ఆ దాడిని మేము సిపిఎం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ దాడిలో చనిపోయిన కుటుంబాలు సానుభూతి తెలియజేస్తున్నాం. చనిపోయిన వారికి సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ ఉగ్రవాదుల దాడులు అనేవి మన దేశానికి కొత్త కాదు. చాలాసార్లు ఉగ్రవాదుల దాడులు జరిగినాయి. కానీ ఈ ఉగ్రవాదుల దాడులు జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఈనాడు ఉన్నటువంటి ప్రశ్న. ఉగ్రవాదుల దాడులు జరుగుతాయని చెప్పి నిఘా వ్యవస్థలు చెబుతున్నప్పటికీ కేంద్ర హోంశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేది ఈరోజు ఈ దాడిలో స్పష్టమవుతా ఉంది. కాశ్మీర్లో మొన్న ఉగ్రవాదులు దాడి చేయటం అత్యంత హేయమైన చర్య. ఈ విషయాన్ని భారత కమ్యూనిస్టు పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. టెర్రరిస్టులకు కులము ఉండదు, మతం ఉండదు. వాళ్ళు ఎక్కడో ఒక చోట అరాచకాన్ని సృష్టించి ఆయా దేశాల్లో మతాల మధ్యన, కులాల మధ్యన చిచ్చులు పెట్టడానికి ఇటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా మనకు పుల్వామా దాడి జరిగినప్పుడు ఒక సైన్యాన్ని 40 మందిని మట్టుబెట్టినటువంటి చరిత్ర మనం చూసాం.
రోజున భారతదేశం మొత్తం కూడా నిరసనలతో అట్టడుగుతూ ఉంది. కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడుల్లో చనిపోయినటువంటి మృతులకు, వారి కుటుంబాలకు దళిత సమాజం తరపున మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున జరిగినటువంటి దాడిని ఒక వర్గానికి, ఒక మతానికి కట్టబెట్టి ఈ కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తూ ఉంది. కానీ అది కాదు. పెద్దలు చెప్పినట్లు దానికి ప్రత్యేక దర్యాప్తుని ఏర్పాటు చేసి ఈ యొక్క భారతదేశంలో ఎప్పుడు చూసినాగా ఉగ్రవాదుల దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి, ఏ దేశంలో లేని విధంగా. ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తున్నాయో అప్పుడే ఎందుకు జరుగుతున్నాయి? ఇదంతా ఏంటంటే డైవర్ట్ చేసి వాళ్ళ యొక్క పదవులు కాపాడుకోవడానికి, వాళ్ళ యొక్క ప్రభుత్వాలను నడవడానికి కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి అని మేము ప్రగాఢంగా